అలాగే నేను పిఠాపురం వెళ్ళిన తర్వాత సార్ అక్కడ చేనేతలకి అక్కడ శారీస్ ఉప్పాడ శారీస్ తాటిపర్తి శారీస్ చాలా ఫేమస్. నెక్స్ట్ నేను అంటే వచ్చిన తర్వాత కూడా నేను వాటిని కూడా ఒక బ్రాండ్ తయారు చేద్దాం, ఒక బ్రాండ్ని క్రియేట్ చేద్దాం చేనేతలకి సెపరేట్గా. నేను ఈరోజు ప్రామిస్ చేస్తున్నాను సార్, ఒక 10-15 జిల్లాల నుంచి ఎవరు పెళ్లి షాపింగ్ చేయాలన్నా సరే అక్కడికి వచ్చి చేసేలాగా ఒక మార్కెట్ని 100% అంటే కాంప్లెక్స్, ఒక చిన్న కాంప్లెక్స్ అంటారు దాన్ని అండి. చీర కొనాలి, బట్టలు కొనాలి అంటే పిఠాపురం కాకినాడ రావాల్సిందే అనే టైప్లో నేను తయారు చేస్తాను. అండ్ దీన్ని ట్రేడ్ మార్క్ కూడా చేపిస్తాను ఉప్పాడ శారీస్ని. అండ్ వాళ్ళు ఎక్కడ ఆ పేరు పెట్టి అమ్మినా సరే బ్రాండ్ 100% నేను, అది నా స్పెషాలిటీ అండి. 100% అది చేనేత సోదరుల కోసం నేను 100% చేసి పెడతాను. నేను ఆల్రెడీ మా బ్రాండ్స్ డిజైన్ స్ట్రాటజీస్ బ్రాండ్ స్పెషలిస్ట్ని ఎవరికి చెప్పకుండా పిఠాపురం పంపించి, శరణ్య అనే ఒక అమ్మాయి, ఆమె చేనేత కుటుంబం నుంచి వచ్చిన ఒక అమ్మాయి, వాళ్ళ నాన్నగారు ఇంకా పగ్గం కొడతారు, బట్ ఆ అమ్మాయి చదువుకుని బ్రాండ్ స్ట్రాటజిస్ట్ అయింది. సో ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న బ్రాండ్ స్ట్రాటజీని ఎలా చేయాలన్నా ఆమె చిన్నప్పటి నుంచి చూసి చీరలు నేయటం, ప్లస్ ఈమె చదువుకున్నది బ్రాండ్ స్ట్రాటజీ కాబట్టి పర్ఫెక్ట్ సింక్రనైజేషన్ అయింది. కాబట్టి ఆ అమ్మాయిని తీసుకొచ్చి నేను 1 వీక్ to 10 days అక్కడే ఉండి చాలామంది చేనేతలతో మాట్లాడటం, వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకోవటం. వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ బ్యూటిఫుల్ బ్రాండ్ స్టోరీ ఫర్ సారీస్ అండి. ఒక బ్రాండ్ స్టోరీని ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. అది 100% ఆఫ్టర్ ఎలక్షన్ గెలిచిన తర్వాత ఫస్ట్ ఆ బ్రాండ్ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారితోనే లాంచ్ కూడా చేపిస్తాం. ఆ బ్రాండ్ నేను లాంచ్ చేస్తే సార్ దాన్ని ఎలా మార్కెటింగ్ చేస్తారో చూడండి దాన్ని. అసలు అంటే చేనేతకి ఫస్ట్ ఆయన బ్రాండ్గా ఫీల్ అవుతాడు. 100% ఈజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ చేనేత. అవును, దానికి తగ్గట్టుగా మీరు ఆయన ఏ అడ్వర్టైజ్మెంట్ 100 కోట్లు వస్తుందండి, అది దానికి చేయరు. 100% చేనేతల కోసం మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేసి పెడతారండి. 100% దాన్ని తీసుకుని దాన్ని బ్రాండ్ గ్లోబల్ బ్రాండ్ 100% వాళ్ళకి అంటే హస్బెండ్ అండ్ వైఫ్ కష్టపడితే రోజుకి 800 వచ్చే పొజిషన్ వచ్చేసింది. అది కూడా 20 రోజులే పని ఉంటుంది. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ కష్టపడితే 15,000 to 16,000 వచ్చే స్థాయికి ఆ ఇండస్ట్రీ అట్లా తగ్గిపోతూ వస్తుంది. చాలా పాపం కింద సో అన్యాయం జరిగిందండి. చేనేతలకు మాత్రం 100% ఈసారి దాన్ని బ్రాండ్ని క్రియేట్ చేసే నేను నిద్రపోతానండి.